హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిందామా మచ్చ. ఈ రోజు అయితే ఈ అందమైన జలపాతం దగ్గర మీకోసం ఒక మంచి మటన్ బిర్యానీ అయితే చేసి పెడుతున్నాను. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మటన్ బిర్యానీ కోసం మంచి ఒక లేత కేజీ మటన్ అయితే తీసుకున్నామండి. మటన్ అయితే మరీ చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజులను అయితే కుట్టించాము. మటన్ అయితే పసుపదేసి ఒక 3 సార్లు వాటర్తో బాగా శుభ్రం చేసుకుందామండి. శుభ్రం చేసిన మటన్లోని టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అదేవిధంగా 3 నుంచి 4 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ అయితే వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకున్న మటన్ అయితే మనం ఒక 30 మినిట్స్ పాటు మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకుందామండి. 1 కేజీ బాస్మతి రైస్ని అయితే ఒక 2 నుంచి 3 సార్లు బాగా శుభ్రం చేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకుందామండి. బిర్యానీకి కట్టెల పొయ్యి మీద పెట్టుకొని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా మరిగిన తర్వాత ఒక 5 నుంచి 6 యాలక్కాయలు, 2 ఇంచీలు దాల్చిన చెక్క, 10 లవంగాలు, స్టార్ అనాస ఒక 3, బిర్యానీ ఆకు ఒక 3 వేసుకొని బాగా వేపుకుందామండి. చిన్న ఉల్లిపాయలు ఒక 1/2 కేజీ ఈనుల్లా కాకుండానే ఒక్కొక్క ఉల్లిపాయ 4 ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే పెద్ద మంట మీద బాగా వేపుకుందామండి. నేను పెద్దవి ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు అయితే ఈనుల్లా కట్ చేసుకొని వేసుకున్నానండి. చిన్నవి అయితే ఒక 10 పచ్చిమిరపకాయల వరకు ఈనుల్లా కట్ చేసుకొని వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక గుప్పుడంత పుదీనా అయితే వేసుకొని ఇంకొంచెం వేపుకుందామండి. ఒక గుప్పుడంత కొత్తిమీర కూడా వేసుకొని వేపుకుందామండి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసనంత పోయినంత వరకు బాగా వేపుకుందామండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గుప్పిడంత కరివేపాకు అయితే వేసుకొని బాగా వేపుకుందామండి. ఆ గలగల జాలువారే జలపాతం, ఆ చుట్టుపక్కల ప్రకృతి అయితే చూసారా ఎంత అందంగా ఉందో. ముప్పై నిమిషాల పాటు మ్యారినేషన్ చేసుకున్న మటన్ అయితే ఇప్పుడు వేసుకొని మనం ఒక 15 నిమిషాల పాటు అయితే బాగా ఫ్రై చేసుకుందామండి. అంటే ఒక మటన్ ఒక 50% కుక్ అయినంత వరకు బాగా వేపుకుందామండి. మటన్ అయితే ఒక 15 నిమిషాల పాటు బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకొని కొంచెం వేపుకుందామండి. 2 నిమ్మకాయలు అయితే నిమ్మరసం అయితే పిండుకుందామండి. మటన్తో పాటు బాస్మతి రైస్ ఒక 2 నిమిషాల పాటు బాగా వేగిన కదండి. ఒక 2 లీటర్ల వాటర్ అయితే వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు చిన్న సెగ మీద అయితే బిర్యానీని అయితే కుక్ చేసుకుందామండి. ఇంటి దగ్గర మనం బిర్యానీ చేసుకున్నట్లయితే హాట్ వాటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మటన్ బిర్యానీ అయితే ఒక 50% అయితే కుక్ అయిందండి. ఇప్పుడు మూత పెట్టి కిందనున్న బొగ్గులు, కాలిన కట్టెలు పైన వేసుకొని ఒక 15 నిమిషాల పాటు దమ్ పెట్టుకుందామండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేమైతే నేచర్ని అయితే బాగా ఎంజాయ్ చేసామండి. మటన్ బిర్యానీ అయితే 15 నిమిషాల పాటు దమ్ అయిందండి. మటన్ బిర్యానీ రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఆ మూత తీస్తుంటే ఆ నెయ్యి తాలూకు ఫ్లేవరు, మసాలా తాలూకు ఫ్లేవరు ముక్కుకు తగులుతుంటే ఉందండి. ఆహా, సూపర్ అండి. అసలు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. అల్టిమేట్ దమ్ బిర్యానీ, హాట్ బిర్యానీ, సూపర్, వెరీ టేస్టీ మటన్ బిర్యానీ బై తిందామా మచ్చా. ప్రదీప్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తిందామా మచ్చా.